చాలామంది విశ్లేషకులు గానీ, తర్వాత సెఫాలజిస్టులు గానీ, ఎందుకు ఈ రకమైన సెట్‌బ్యాక్ కనిపించింది బీఆర్ఎస్‌కి అనంటే, వాళ్ళు మొదట్లో వాళ్ళ ప్రీ పోల్‌లో వాళ్ళిచ్చిందేంటి? గ్యారంటీగా టీఆర్ఎస్. బీఆర్ఎస్ వస్తుందని చెప్పనన్నారు. హ్మ్. మళ్ళీ ఎగ్జిట్ పోల్‌కొచ్చేసరికి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ భిన్నమైన వాదన. హ్మ్. మనతో మాట్లాడుతూ కూడా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు వీళ్ళు హ్మ్. మాట్లాడుతూ కూడా వాళ్ళు చెప్పిందేంటంటే, కేసీఆర్ గారు వచ్చుంటే బావుండేదేమో. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఆయనొచ్చుంటే కొంత తేడా ఉండేది. హ్మ్. అది ఆయన ఎందుకు రాలేదనేది ఆయనే జెప్పాలి కారణం. హ్మ్. నాకు తెలిసేందంటే మీడియా ముందుకు రాలేనంత అనారోగ్యం ఏం లేదు ఆయనకి. రైట్. ఓకే. కాబట్టి ఆయన గూడా నమ్మిండేమో మనం గెలుస్తున్నాము. హ్మ్. ఓ ప్రచారం గూడా చేయించారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. నేను హుహు. గూడా 10 మీడియాలలో చెప్పాను. హ్మ్. 11% బీఆర్ఎస్‌కి ఎడ్జ్ ఉంది అని. అవును. ఆ! కాబట్టి లాస్ట్ ఇంటర్వ్యూలో గూడా మీరన్నారు. అన్నా జూబ్లీ హిల్స్ గెలుస్తాం. గెలిచే గెలుస్తాం. అదే. ఛాన్సెస్ ఒక గట్టిగా ఒక ఉన్నాయని. హైప్ అయితే క్రియేట్ అయింది. హ్మ్. వాస్తవంగా ఎడ్జ్ ఉండే. హ్మ్. ఈ పోల్ మేనేజ్‌మెంటు, ఈ ఓట్స్, రిగ్గింగు, ఈ డబ్బు పంపిణీ, చీరల పంపిణీ ఇట్లాంటివన్నిట్ల ఇంకోటేందంటే రే ఆహ్, కేటీఆర్ మాట్లాడిన మాటల్లో ఎక్కువ భాగం ఎడ్యుకేటెడ్స్‌ను ఉద్దేశించి వాళ్ళకర్థమయ్యే విధంగా మాట్లాడాడు. ఇక్కడ ఓట్లేసిందేమో స్లమ్ పీపుల్. రైట్. ఆ అది. వ్యత్యాసం కనబడుతది. హ్మ్. ఆ వ్యత్యాసం ఉంటది. హ్మ్. స్లమ్ పీపుల్ వచ్చి ఊరేగింపులల్లో, ర్యాలీలల్లో ఉన్నా గూడా అవన్నీ వాళ్ళకి పట్టవు గదా! ఓకే. అవును. కరెక్టే కదా! ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాడు. హ్మ్. వాళ్ళకొక్కటే హైడ్రా గురించి ఏందంటే, వాళ్ళ మీదకి రావట్లేదు గదా బుల్డోజర్. రైట్. రానంత కాలం వాళ్ళెందుకు ఆలోచిస్తారు? హ్మ్.